మా ఫెస్టివల్లో మా నిమజ్జనం గణేష్ మహారాజ్ని నిమజ్జనం గురించి తీసుకొని ఏ విధంగా వెళ్ళాలి మీరు చెప్తారా? అంటే జస్ట్ హిందూ ఫెస్టివల్కే మీరు టార్గెట్ ఇస్తున్నారా? అంటే సంవత్సరంలో జస్ట్ 11 డేస్లో జస్ట్ 1 డే మనం నిమజ్జనంకి 1 డే కదా, 1 డేనే మేము సౌండ్ పెడతాము, బ్యాండ్ పెడతాం, డీజే పెడతాం, ఏదైనా పెడతాం, అది మా మర్జీ. ఎందుకంటే మా ధర్మంలో ఎట్లా కాపాడుకోవాలి, మా సంస్కృతి ఎట్లా కాపాడాలి మాకు తెలుసు, మీరు చెప్పే అవసరం లేదు. కానీ కొన్ని మండపాల్లో పోయి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఒక వీడియో కూడా చూసినా, ఒక లేడీ డీసీపీయా ఏసీపీయా తెలియదు, కానీ ఒక మీటింగ్ పెట్టుకొని మీ పక్క మస్జిద్ ఉంటుంది, మీ పక్క ఒక ముస్లిం బస్తీ ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు సౌండ్ పెట్టాలంట. ఇట్లాంటి ఎవరైనా చెప్తారా? తప్పు కదా, అది చెప్పే అవసరం లేదు. మీరు అట్లాంటి డీసీపీ కానీ ఏసీపీ కానీ ఎవరంటే మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మేము డీజే కానీ సౌండ్ కానీ బ్యాండ్ పెట్టాలంటే వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలా? మాకు ఎవరిది పర్మిషన్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం లాగా ఏ విధంగా నిమజ్జనంకి మేము బ్యాండ్ పెట్టుకుంటాము, 2 బాక్సులు పెట్టుకున్నాము, డీజే కూడా పెట్టుకుంటాం. మీరు ఒక మంచి సందేశం ఏ విధంగా అయ్యారంటే, అయ్యా డీజే పెట్టుకో, బ్యాండ్ పెట్టుకో, కానీ దేవుడు పాట పెట్టు, ఆ మూవీ సాంగ్స్ కానీ అట్లాంటి సాంగ్స్ పెట్టకూడదు, మీరు సందేశం ఇస్తే చాలా బాగుండేది. కానీ డీజే పెట్టదు, మేము సీజ్ చేస్తాం, మేము కేసు పెడతాం, మీరు కేసు పెట్టేది ఏంటి అవసరం లేదు. మళ్ళీ మీరు మా ఫెస్టివల్కి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ 5 టైమ్స్ మాకు కూడా డిస్టర్బ్ అవుతుంది. సంవత్సరం మొత్తం 5 టైమ్స్ మేము కూడా వాళ్ళ మాటలు వింటున్నాం కదా. పొద్దు 4 నుంచి సాయంత్రం వరకు 5 సార్లు మా చెవులు ఖరాబ్ అవుతున్నాయి. మేము కూడా అదే సుప్రీంకోర్టు ఆర్డర్ని కోర్టు చేస్తే లేనిపోని కమ్యూనల్ ఇష్యూ అవుతుంది. అందుకోసం కమిషనర్ గారికి, డీజీపీ గారికి ఒక నివేదిక, మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి అది మాకు తెలుసు, మీరు చెప్పే అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏ విధంగా జరుపుకోవాలి, దాని గురించి మీరు చెప్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. భక్తుల పైన దాడి దేనికి అంటే వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, కొట్లాడుతున్నారు, ఇట్లాంటి ఒక తప్పు మెసేజ్ ఉంటుంది. అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్ళకుండా ఇప్పుడే నేను పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఎవరైనా నిమజ్జనం గురించి లారీ కానీ ట్రక్కులు కానీ దానిపైన ఎవరైనా తాగకుండా కనబడితే ఫస్ట్ ఆ మండపం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బస్తీ, ఏ ఊరు, ఏ కాలనీ, దానికి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళొక్క సంవత్సరం అట్లాంటి గణేష్ పెట్టకుండా ఇంకా వాళ్ళు మళ్ళా గణేష్ మహారాజ్ని పెడితే వాళ్ళకన్నా యాక్షన్ అంటే కొన్ని చర్యలు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ మనం కొట్లాడుకుంటున్నాం, కానీ ఆ ఓల్డ్ సిటీ వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఆ ఓల్డ్ సిటీ వాళ్ళు ఏమంటారంటే, అరే మీ హిందువులు తాగి కొట్లాడుకుంటారు, ఇదేనా మీ ధర్మం, ఇదేనా మీ సంస్కృతి, ఆ విధంగా కొంతమంది కామెంట్ చేస్తారు. అట్లాంటి వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వకుండా మనం 11 డేస్ చాలా పవిత్రంగా ఉండి మనం గణేష్ మహారాజ్ని మనం కూర్చొని పెడతాం, పూజ కూడా చేస్తాం. ఇప్పుడు నేను చూస్తున్నా మంచి మీరు ప్రసాదం కూడా పంచుకుంటున్నారు, అందరికీ ఇస్తున్నారు కూడా. చాలా మంది ఫ్యామిలీ సహా వచ్చి గణేష్ మహారాజ్ని దర్శనం కూడా చేసుకుంటున్నారు. అంటే ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, దీన్ని కాపాడడానికి ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలి. నేను ఇంకొకసారి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు డ్రింక్ చేసి ఎవరైనా వస్తే వాళ్ళకన్నా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కమిషనర్ గారు ఉన్న ఒక స్టేట్మెంట్ ఇస్తారు, డీజే పెడితే యాక్షన్ తీసుకుంటాం, అవసరం లేదు. ఇప్పుడు మా ఫెస్టివల్ ఎట్లా జరపాలని మీరు చెప్తారా?